కాంగ్రెస్ ఆప్ మధ్య పొత్తు పొడిచేనా? ఢిల్లీతో పాటు పంజాబ్, హర్యానాలో రెండు పార్టీలు కలిసి బీజేపీపై పోరాడతాయా? విడివిడిగా పోటీ చేస్తాయా? ఇప్పుడు ఇదే సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఇవాల్టి సమావేశంలో పొత్తు పొడుస్తుందా, ప్రతిష్టంభన ఎప్పుడు వీడుతుందా అని ఇరు పార్టీల శ్రేణులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఢిల్లీలో బీజేపీకి ప్రాతినిధ్యం లేకుండా చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ యత్నించింది. అయితే పొత్తు ఢిల్లీకి మాత్రమే పరిమితం కాకుండా పంజాబ్, హర్యానా, చండీగఢ్, గోవాలోనూ ఉండాలంటోంది ఆప్. ఢిల్లీలో 7 లోక్సభ సీట్లున్నాయి. వీటి పంపకంపై కాంగ్రెస్, ఆప్ల మధ్య పీటముడి కొనసాగుతోంది. ఆప్ కు 4 సీట్లు ఇచ్చేందుకు సిద్ధపడితే కేజ్రీవాల్ యూటర్న్ తీసుకున్నారని ఆరోపిస్తూ రాహుల్ ట్వీట్ చేయడంతో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదురుతుందా లేదా అనేది ప్రశ్నార్థకమైంది. పొత్తుపై కేజ్రీవాల్ ఏమీ తేల్చకుండానే ప్రతిష్టంభనలోకి నెట్టేశారని, ఇప్పుడు ఏకంగా యూటర్న్ తీసుకున్నారని ఆరోపించారు రాహుల్. ఇప్పటికీ తాము తలుపులు తెరిచే ఉంచామని, కానీ సమయం మించిపోతోందని ట్వీట్లో ప్రస్తావించారు. రాహుల్ ట్వీట్లపై కేజ్రీవాల్ మండిపడ్డారు. రాహుల్ కు ట్వీట్లపై ఉన్న శ్రద్ధ పొత్తుపై లేదని ఆక్షేపించారు. యూటర్న్ తీసుకున్నదెవరు? రాహుల్ ట్వీట్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ కు పొత్తు ఇష్టం లేనట్లు తెలుస్తోందంటూ విమర్శించారు ఆప్ అధినేత. మోదీ షాలను ఓడించి దేశాన్ని కాపాడడం అన్నిటికన్నా ముఖ్యం. కానీ యూపీలో మోదీ వ్యతిరేక ఓట్లను చీల్చి బీజేపీకే కాంగ్రెస్ లాభం చేకూరుస్తుందని ఆరోపించారు. ఢిల్లీలో బలం లేని పార్టీకి 3 సీట్లెందుకు? మొత్తం సీట్లలో ఆప్ పోటీ చేస్తుందని పట్టుబడుతున్నారు కేజ్రీవాల్. ఢిల్లీలో తాము విడివిడిగా పోటీ చేస్తామని కాంగ్రెస్, ఆప్ ప్రకటించిన తర్వాత కూడా పొత్తుపై ఊహాగానాలకు తెరపడట్లేదు. ఈ రెండు పార్టీలు మరోసారి సమావేశమయ్యే అవకాశం ఉంది. ఢిల్లీలో పొత్తుకు ఓకే చెబుతున్న కాంగ్రెస్ పంజాబ్, హర్యానాలో కలిసి పోటీ చేసేందుకు అంగీకరించట్లేదు. ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉండడంతో పొత్తును ఢిల్లీకి మాత్రమే పరిమితం చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య ఇంతవరకు సయోధ్య కుదరలేదు. కాంగ్రెస్, ఆప్ మధ్య పొత్తుకు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. పవార్ నేతృత్వంలో కాంగ్రెస్, ఆప్ ప్రతినిధులు రెండోసారి బుధవారం సమావేశం కానున్నారు. కాంగ్రెస్ తరపున అహ్మద్ పటేల్, ఆప్ తరపున సంజయ్ సింగ్ హాజరు కానున్నారు. తొలిసారి జరిగిన చర్చల్లో ఆప్ కు 3 సీట్లు మాత్రమే ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించింది. దీంతో చర్చలు అర్ధాంతరంగా ముగిశాయి. మే 12న ఢిల్లీలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. నామినేషన్లు కూడా దాఖలు చేస్తున్నారు కొందరు అభ్యర్థులు. 7 స్థానాల్లో పోటీ చేసేందుకు ఆప్ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ ఒక అడుగు ముందుకు వేసింది. 4 సీట్లు ఇవ్వడానికి సిద్ధపడింది. పంజాబ్, హర్యానా, చండీగఢ్, గోవాలో పొత్తు కుదిరితే అక్కడ కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు ఇస్తామంటున్న ఆప్ ఢిల్లీలో అన్ని సీట్లను తమకే కేటాయించాలని కోరుతోంది. పంజాబ్ లో పొత్తు లేకపోయినా ఢిల్లీ, హర్యానా, చండీగఢ్ లోని 18 సీట్లనునైనా ఏకతాటిపైకి వస్తే బీజేపీని ఓడించే అవకాశాలున్నాయని ఆప్ భావిస్తోంది. అయితే కాంగ్రెస్ కనీసం 3 లోక్సభ సీట్లను కోరుతోంది. మరి బుధవారం జరిగే చర్చల్లో పొత్తుపై ప్రతిష్టంభన వీడుతుందో లేదో చూడాలి. ఆప్ తో పొత్తును పంజాబ్, హర్యానా రాష్ట్రాల కాంగ్రెస్ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో పొత్తు పలు రాష్ట్రాల్లో ఉంటుందా, ఢిల్లీకి మాత్రమే పరిమితమవుతుందా అనేది తేలాల్సింది. బీజేపీని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడించాలని భావిస్తున్న కాంగ్రెస్, ఆప్ లక్ష్యం మేరకు పనిచేస్తాయా, లేకపోతే కత్తులు దూసుకుంటూనే ఉంటాయా అనేది మరో రోజులో తేలిపోనుంది.